ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత లైన్ ఉంది ఇంకా. అగో ఫైట్ అవుతుంది. అగో ఓవర్ది ఆధార్ కార్డు ఉంటే ఆ మనిషి ఉండాలి, ఒక్కరికి 2 అని ఇవ్వరు. మాకైతే సర్వదర్శనం టోకెన్స్ అయితే దొరికినాయి. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిన. మనకి సికింద్రాబాద్ నుండి తిరుపతికి 6:10కి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇప్పుడు మనకు టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. మేము హాఫ్ అన్ అవర్ ముందైతే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. మనకైతే వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది కన్స్ట్రక్షన్కి. మనం అయితే ఇప్పుడు గేట్ నెంబర్ 3B దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మనం ఉన్న సైడు. నేనైతే ఎప్పుడు ట్రైన్ టికెట్స్కి ఐఆర్సిటీసీ యాపే యూజ్ చేస్తాం. మనకి చైర్ క్లాస్ వచ్చేసి వందే భారత్లో 1680 రూపీస్, అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్ వచ్చేసి 3080 రూపీస్. ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా 5:40కి అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది. మనకి ఈ కోచెస్ వచ్చేసి టోటల్గా 16 కోచెస్ అయితే ఉండొచ్చు. ఇదే మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్ళేది. తిరుపతికి అయితే నేను మా బొమ్మడిది అయితే వెళ్తున్నాము. మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్లో సిసి అని ఈసీ అని ఉంటుంది. మేమైతే సిసి బుక్ చేసుకున్నాం. C7 అయితే వచ్చింది. అయ్యో ఇక్కడ విండోకి ఆన్నకు వచ్చినాయి, స్పెట్స్ పెట్టుకున్నాడు వైట్గా. ఆన్నకు వచ్చినాడే దాంట్లో విండో సైడే పెట్టినా, కానీ విండో సైడ్ అయితే రాలేదు. ఇక ఈసీకి అయితే మనకి ట్రైన్కి E1, E2, E3 అలా ఉంటాయి. సిసికి అయితే C1, C2, C3 అలా ఉంటాయి. E1 వచ్చేసి ఇది. ఈసీకి సిసికి డిఫరెన్స్ అయితే చూపిస్తా ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి. వందే భారత్ ట్రైన్లో మనకి ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. దీంట్లో మనకి 2 చైర్స్ ఉంటాయి, సీట్స్ కంఫర్ట్ ఉంటాయి, లగేజ్ కూడా మనం పైన పెట్టుకోవచ్చు మంచిగా. ఇది వచ్చేసి చైర్ కార్ క్లాసు. రైట్ సైడ్ 2 సిట్టింగ్ కెపాసిటీ, లెఫ్ట్ సైడ్ 3 సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇదే మనం బుక్ చేసుకుంది. ఇదంతా ఫుడ్ సెక్షన్. టోటల్గా ఇప్పుడు ట్రైన్లో అక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే తిరుపతికి మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. నేను వచ్చేసి చైర్ కార్ అయితే బుక్ చేసుకున్నా. మనకు ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ 5:40కి అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది. ప్లాట్ఫామ్ మీద నుండి తిరుపతికి 6:10కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది. కొద్దిగా మనం లేట్ చేసినా కూడా ట్రైన్ అయితే మిస్ చేసుకోవాల్సిందే. మనమైతే చైర్ కార్ బుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చైర్ కార్లో మనం కూర్చున్న సీట్ ముందైతే ఈ ర్యాక్ టైప్ అయితే ఉంది. దీని మీద ల్యాప్టాప్ పెట్టుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఫుడ్ వస్తే ఫుడ్ దానిపైన పెట్టుకొని తినవచ్చు. కింద చూసుకుంటే లెగ్స్ దగ్గర ఇలా లెగ్ రెస్ట్ అయితే ఉంది. అది కాకుండా కింద పెట్టుకోవడమే బెటర్ దాని మీద కన్నా. దాని మీద పెట్టుకుంటే అస్సలు కంఫర్ట్గా లేదు అసలు. ట్రైన్ స్టార్ట్ అయినా కొద్దిసేపటికి ఇలా అందరికీ న్యూస్ పేపర్స్ అయితే ఇచ్చినారు. దీని తర్వాత మనకి టీ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అన్నీ నేను టికెట్ ప్రైస్ ఇంక్లూడెడ్గానే పెట్టిన. మనకైతే ఇప్పుడు చాయ్ బిస్కెట్ అయితే ప్రొవైడ్ చేసినారు. ఈ గ్లాస్లో హాట్ వాటర్ ఇచ్చినారు. అలాగే ఈ పౌచ్లో ఇన్స్టెంట్ టీ పౌడర్ అయితే ఉంది. ఆ హాట్ వాటర్లో ఈ పౌడర్ మిక్స్ చేసి కొద్దిగా కలిపేస్తే టీ లాగా మారిపోయింది. ఈ రెడ్ కలర్ పౌచ్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఇవి ఓట్స్ డైజెషన్ యూనిబిక్ బిస్కెట్స్. ఇవి టీ కూడా బాగుంది, బిస్కెట్స్ కూడా బాగున్నాయి. ఈజీగా డైజెషన్ అయితే అయిపోతుంది జర్నీలో మనకి. మనదైతే మార్నింగ్ జర్నీ కాబట్టి బయట లొకేషన్ అయితే అదిరిపోయింది. అలాగే ఇప్పుడు మనకి సన్ రైజ్ అయితే వస్తుంది. ఆ వ్యూ చూసుకుంటా టీ తాగుతూ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మనకి జర్నీ చేసేటప్పుడు ఎప్పుడు విండో సీటే కావాలని అనుకుంటాం కదా. వందే భారత్ ట్రైన్లో మనకు విండో సీట్ వస్తే అక్కడ ఎండ కొట్టిందనుకో ఈ షీట్తో కవర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేసినారు. ఈ పౌచ్లో అయితే టిష్యూ అయితే ఉంది హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి. ఈ 4 బాక్సెస్ మళ్ళీ ఒక పౌచ్లో కేక్. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే క్లీన్ చేసుకుందాం. దాని తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్కి మనకి ఏమేమి ఇచ్చినారంటే వడ, పొంగల్, చట్నీ, సేమియా, సాంబార్,
మళ్ళీ అలాగే ఈ పౌచ్లో వెనిలా కేక్ అయితే ఉంది. మేమైతే వెజ్ ఆప్షన్ పెట్టుకున్నాం, నాన్ వెజ్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు, కానీ మేము తిరుపతి వెళ్తున్నాం కాబట్టి వెజ్ ఆప్షనే పెట్టుకున్నాము. ఇక్కడ మనం కోచ్ లోపల చూసుకుంటే C7 అని అలానే వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్ అని డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే సికింద్రాబాద్ టు తిరుపతి అని, అలాగే స్పీడ్ వచ్చేసి మనకు ట్రైన్ 128 స్పీడ్తో అయితే మూవ్ అవుతుంది. సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఓన్లీ 4 స్టాప్స్ దగ్గర అయితే ఆగుతుంది. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు. 5th స్టాప్ వచ్చేసి తిరుపతి. మనం ఆఫ్టర్నూన్ 2:30 కల్లా అయితే రీచ్ అయిపోతాం తిరుపతికి. వందే భారత్ ట్రైన్ వచ్చేసి స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ తర్వాత వందే భారత్ ట్రైన్లో నేనైతే జర్నీ చేస్తున్నా. వందే భారత్ ట్రైన్ జర్నీ అయితే ఒక్కసారి అన్న ట్రై చేయండి. అలాగే ఫుడ్ కూడా మనకి టికెట్ ప్రైస్ మీద 300 ఏమో ఎక్స్ట్రా ఉంటుంది. టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే ఇస్తారు. మనకి లంచ్ చూసుకుంటే బెండకాయ ఫ్రై, పప్పు, మళ్ళీ పన్నీర్ కర్రీ, రైస్, కర్డ్, అలాగే 2 చపాతీ అయితే ఇచ్చినారు. వందే భారత్ ట్రైన్లో మనకి బెస్ట్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వెనిలా ఐస్ క్రీమ్ అయితే అమూల్ కంపెనీది ప్రొవైడ్ చేసినారు. వందే భారత్ ట్రైన్లో మనకి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూడా జర్నీ చేయొచ్చు. ఎందుకంటే ఓవర్ సీట్ కింద వాళ్ళకి సాకెట్ అయితే సపరేట్గా ఉంటుంది. మొబైల్ ఛార్జింగ్ అయినా ల్యాప్టాప్ ఛార్జింగ్ అయితే ఎలాంటి టెన్షన్ లేదు. చైర్ కార్ క్లాస్లో మనకి ఇలా సిట్టింగ్ అయితే ఉంటుంది. లాగున్న వాళ్ళకైతే చైర్ కార్ క్లాస్ అయితే అస్సలు సెట్ అవ్వదు. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుపతి. ఇంకా 33 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 1:42 అయితే ఉంది. టైంకి అయితే రీచ్ అయిపోతాం. ప్రజెంట్ ఈ స్టేషన్ రేణుగుంట. మనకి సికింద్రాబాద్ నుండి తిరుపతికి ట్రైన్స్ అవైలబుల్ లేనప్పుడు సికింద్రాబాద్ నుండి రేణుగుంట స్టేషన్కైనా అవైలబుల్ ఉంటాయి. రేణుగుంట నుండి తిరుపతి ఒక 1/2 అవర్ జర్నీ ఈజీగా రీచ్ అవ్వచ్చు. ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పోరాడు అయితే ఆడుతూనే ఉండు. వాళ్ళ డాడీతో కానీ, వాళ్ళ తాతతో కానీ, వాళ్ళ అమ్మమ్మతో కానీ అస్సలు సైలెంట్ ఉండట్లే.
సికింద్రాబాద్ నుండి తిరుపతికి వచ్చేసి టోటల్గా 8 అవర్స్ అయితే జర్నీ టైం అయితే పట్టింది. సికింద్రాబాద్ నుండి 6:10కి అయితే స్టార్ట్ అవుతుంది. తిరుపతికి రీచ్ టైం వచ్చేసి 2:30. మనకి 10 మినిట్స్ ముందే ట్రైన్ రీచ్ అయింది. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే చూడండి చాలా ఆటోస్ అయితే ఉన్నాయి. వీళ్ళతో ఒక్క మాట మాట్లాడకుండా ర్యాపిడో కానీ ఊబర్ కానీ బుక్ చేసుకోండి, దానిలో ప్రైస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడైతే మేము 3 నెంబర్ గేట్ దగ్గర ఉన్నాం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర. నేనైతే ఊబర్ బుక్ చేసుకున్నా. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి భూదేవి కాంప్లెక్స్కి వచ్చేసి మనకి 80 రూపీస్ అయితే ఊబర్లో చూపెట్టింది, అందుకే ఆటో బుక్ చేసేసుకున్నా. భూదేవి కాంప్లెక్స్కి ఎందుకు వెళ్తున్నా అంటే మనకి అక్కడ సర్వదర్శనం టోకెన్స్ ఈవినింగ్ అవైలబుల్ ఉంటాయని. తిరుమలకి వెళ్ళాలంటే ఆ దేవుడి పిలుపు రావాలి. మేము స్టార్ట్ అయిన డే వచ్చేసి 30 మే. తిరుపతిలో ఫుల్ రష్ ఉందని తెలిసి కూడా మేము స్టార్ట్ అయినాం. ఎలాంటి దర్శనం టోకెన్ అయితే లేదు. భూదేవి కాంప్లెక్స్ దగ్గర వెళ్ళి లైన్లో ఉండి తీసుకుందామని. భూదేవి కాంప్లెక్స్ వెళ్ళే దారిలో మనకి ఈ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద నుండి వెళ్తుంటే ఈ మౌంటైన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫేస్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఇప్పుడైతే మేము భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మాకు దర్శనం టికెట్ అయితే ఏది మేము బుక్ చేసుకోలేదు, ఇక్కడనే టైం స్లాట్ టోకెన్ తీసుకుందాం అనేసి భూదేవి కాంప్లెక్స్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడు లోపలికి వెళ్తే లైన్ అయితే ఉందో చూడాలి. ఆల్రెడీ మేము వచ్చినాం కానీ ఇక్కడ ఆల్రెడీ లైన్లో ఉన్నారు టోకెన్ల గురించి. వా చూడాలి, పోయి మన ప్రయత్నం అయితే మనం చేయాలి, దొరుకుతాయా లేవా అనేది. ఫ్రీ టోకెన్స్ టైమింగ్ వచ్చేసి నైట్ 9 o'clockకి ఇస్తుండే. అసలు ఫుల్ రష్ ఉన్నారని తెలిసి టైమింగ్స్ అయితే చేంజ్ చేసినారు. ఇక్కడ చూడండి మేము లైన్లో ఉండి లోపలికి వచ్చిన తర్వాత ఇంత రష్ అయితే ఉన్నారు. ఇప్పుడైతే ఇన్ని టోకెన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. సత్యనారాయణ భయ్యా. భూదేవి కాంప్లెక్స్ దగ్గర కరెక్ట్ ఎగ్జాక్ట్గా మేము ట్రైన్ దిగి 3 o'clock వచ్చి ఇక్కడ లైన్లో నిలబడితే ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మాకైతే సర్వదర్శనం టోకెన్స్ అయితే దొరికినాయి. అరే చూపెట్టరానిది, మాకిద్దరికి దొరికిపోయినాయి. అబ్బా మాకైతే టైం అయితే సెట్ అయిపోయింది, మేము తొందరగా వచ్చాం కాబట్టి. టోకెన్స్ ఫ్రీ టోకెన్స్ కావాలంటే ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనకు దొరికిపోతాయి. మనం ఏదో టైం లేట్ చేసినాం అనుకో దొరకడం అయితే చాలా కష్టం. ఈ టైం ఏం వేస్ట్ చేయకుండా తొందరగా వచ్చేసి దర్శనం టికెట్స్ బుక్ చేయకుండా ఉంటే తొందరగా వచ్చి తొందరగా తీసుకుంటే బెటర్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత లైన్ ఉంది, ఇంకా అగో ఫైట్ అవుతుంది. అగో మేము ఇదే లైన్లో ఉండి టోకెన్ అయితే తెచ్చుకున్నాం. ఒకటే ఆధార్ కార్డు ఆ పర్సన్ ఉంటేనే వాళ్ళకి ఇస్తారు, లేకుంటే ఇయ్యరు. ఆధార్ కార్డు ఎవరిదైతే ఉందో వాళ్ళకే ఇస్తారు, లేదా ఇవ్వరు. ఎవరిది ఆధార్ కార్డు ఉంటే ఆ మనిషి ఉండాలి, ఒక్కరికి 2 అని ఇవ్వరు. టీ తాగేసి ఇప్పుడు మేమైతే అల్పిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాము. భూదేవి కాంప్లెక్స్ నుంచి ఒక 3 or 400 meters అయితే ఉంటుంది మనకి అల్పిరి మెట్లు. ఇక్కడ చూడండి లొకేషన్, మనకి అక్కడ పైన మనకి గోపురం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఏ దారా నడు, వాడు కనిపిస్తలేదారా నీకు?